మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మధురనామమున మీ అందరికీ ఉదయకాలం శుభములు తెలియచేస్తూ ఉన్నారంట. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తులు కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 34 దావీదునకు అనుగ్రహించిన పవిత్ర వరమును నేను మీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నాను. దావీదు దేవుని హృదయానుసారం దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ దేవుని స్తుతిస్తూ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. కనుకనే దేవుడు దావీదుని ఆశీర్వదించి అనేకమైన వరములతో దీవించినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దావీదుకు అనుగ్రహించబడిన సంతానం ఇశ్రాయేలు దేశం మీద రాజుగా అభిషేకించడానికి వారి సంతానం నిత్యము సింహాసనం మీద ఉండేటట్లుగా దేవుడు చేసి ఆశీర్వదించినట్లుగా చూస్తుంది. అలాగే దేవుడు ఉదయకాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మీ బిడ్డలను ఆయన ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ఆయన ఆశీర్వదించేవాడై ఉన్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించుడుగా. పరిశుద్ధులైన తండ్రి, ఉదయకాలం ప్రభు దావీదుకు అనుగ్రహించిన పవిత్ర వరము నేను మీకు అనుగ్రహిస్తాను తండ్రి. ఆ విధంగా ఆయన దావీదును దావీదు సంతానము ఆశీర్వదించి ఇచ్చించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినట్లుగా నాయన వారి కుటుంబాలని నాయన ప్రార్థన ఏర్పిస్తున్నటువంటి వారి బిడ్డలను మీరు ఆశీర్వదించి ఉదయకాలం స్కూళ్ళు కాలేజీలకు వెళ్తున్న బిడ్డలకు తోడే ఉండండి ప్రభువా. అలాగే డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలకు కూడా తోడే ఉండండి. దైవికమైన ఆశీర్వాదాలు ప్రభువా దయచేయండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని మీరు స్వస్థపరచమని, ఘనమైన కార్యాలు మీరు జరిగించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించి ఆశీర్వదించుగాక.